హాయ్ అండి. ఊరైతే వచ్చేసాను కదా! ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగు అంటే వరలక్ష్మి వ్రతం రోజున. ఇక్కడ అత్తమ్మ అయితే కిచెన్‌లో పనులన్నీ చూసుకుంటున్నారు. నేనేమో దేవుడి రూమ్‌లో అన్నీ కూడా చూసుకుంటున్నాను. కుడుములైతే రెడీ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్‌లోకి అయితే తీస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టుకోవాలి కదా కుడుములు. అందుకని చెప్పి ఇదైతే ఖాళీ చేస్తున్నాను. ఇవన్నీ కూడా అత్తమ్మ అయితే చేశారండి. అత్తమ్మ అయితే చాలా ఓపికగా అన్నీ అయితే చేసి పెడతారు. ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయింది. అలానే ఇదొచ్చేసి కొబ్బరి తురుము అంటే కుడుముల మధ్యలో పెట్టడానికి. క్షీరాన్నం కూడా రెడీ అయిపోయిందండి. అన్నీ కూడా ఒక్కొక్కటి అయితే రెడీ అవుతూ ఉన్నాయి. పూజా రూమ్‌లో అయితే అన్నీ నేనే చూసుకున్నాను. కిచెన్‌లో అయితే అత్తమ్మ అయితే చూసుకున్నారు. అక్కడ అయిపోయినయల్లా ఇక్కడ అన్నీ కూడా ఒక పక్కనైతే పెడుతున్నానండి. మామిడాకులు కూడా తీసి తెచ్చుకున్నాము. అవన్నీ కూడా లక్ష్మీదేవికి బ్యాక్ డ్రాప్ కింద పెట్టడానికి. అలాగే వెండివన్నీ కూడా నేను ఒక పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఇదంతా కూడా నేను డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సింపుల్‌గా. అత్తమ్మ అయితే పసుపు అయితే ఆడించారండి. అదైతే నేను ఇప్పుడు ఒక బాక్స్‌లోకి అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి దేవుడి దగ్గర పీట. దానికైతే పసుపు రాసి మనం పిండి అయితే ఉంటుంది కదా, పిండితో పోత అయితే వేయాలి ముగ్గు కింద. అలాగే ఫ్రూట్స్ అయితే తెచ్చానండి ఒక 4 రకాలు. అవి కూడా నేను వాష్ చేసి ఇక్కడైతే పెట్టాను. ఇప్పుడు పీటను అయితే రెడీ చేయాలి. ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి పీట మీద మనం పిండి పోత అనేది అయితే వేసుకోవాలండి. ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళకైతే పీటలు అయితే ఉంటాయి కదా, దాని మీద అయితే నేను ఇక్కడ పిండి పోత కింద పిండి అయితే వేస్తున్నాను. అలానే దాని మీదే మళ్ళీ మనం కుంకుమ ఇదంతా కూడా అయితే వేసుకురావాలండి. పసుపు కుంకుమ కూడా ఒక పద్మ కింద అయితే వేసుకురావాలి. సైడ్ని ఏమన్నా చిన్నగా ముగ్గులు అయితే పెట్టుకోవచ్చు. పిండితో ముగ్గు అయితే వేస్తున్నాను. అలాగే పసుపు వేస్తున్నానండి. ఆ తర్వాత కుంకుమ అయితే వేసుకోవాలి. ఇలా కుంకుమతో కూడా పద్మ అయితే వేసేసి రెడీగా అయితే ఉంచుకోవాలి. నేనైతే సైడ్ని గీతల కింద అయితే వేస్తున్నాను. దాని మీద కూడా మళ్ళీ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అయితే వేసుకోవాలండి. ఎర్లీ మార్నింగే లేచాము. అత్తమ్మ అయితే కిచెన్లో వర్క్ అయితే చేసుకుంటున్నారు. నేనేమో ఈ పూజకి సంబంధించి నేనైతే చేసుకుంటున్నాను. ఇలా పీటనైతే రెడీ చేసేసానండి. ఫైనల్గా పీట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పీటకి కిందన గంధంతో బొట్లు అవి పెడుతున్నాను. ఇలా ముందు గంధం అయితే పెట్టేసుకుని తర్వాత కుంకుమ అవి పెట్టుకొస్తున్నాను. ఈలోగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ ఇలా బొట్లు అయితే పెట్టుకొచ్చేస్తున్నాను. పీట అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చెంబు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అత్తమ్మదండి, అష్టలక్ష్మి చెంబు. అలాగే నాకు కూడా వెండిది అష్టలక్ష్మి చెంబు అయితే ఉంది. అత్తమ్మకు ఉంది కదా అని చెప్పి నేనైతే అదైతే బయటికి తీయలేదు. దీనికి బొట్లు అయితే పెడుతున్నాను. అష్టలక్ష్మిలు అయితే ఉంటారు కదా, గంధం అయ్యి తీసుకుని ముందుగా బొట్లు అయ్యి పెట్టుకొచ్చేసాను. అలాగే దాంట్లో వాటర్ కూడా వేసేసి ఒక పక్కనైతే పెట్టుకున్నాను. ఫ్రూట్స్ అవి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా నేను క్లీన్ అయితే చేసేసుకుని వీటికి కూడా పసుపు అయ్యి రాసుకుని దేవుడి దగ్గర పెట్టుకుందామని పక్కనైతే పెడుతున్నాను.
వరకు రాగి చెంబులు ఇత్తడి చెంబులతో చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉండగా ఉండగా అందరూ కూడా అన్నీ కొనుక్కుంటున్నారు కాబట్టి వెండి చెంబులు అనేవి అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా దేవుడికి ఏది పెట్టుకున్నా ఒకటేనండి, పూజ అనేది చేసుకోవడం అయితే కావాలి. ఇంకా నేను అమ్మవారి ఫోటో అయితే తీసుకున్నాను. అమ్మవారి ఫోటో కూడా నీట్గా తుడిచేసుకుని ఇలా గంధం అయితే పెట్టి బొట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకా అమ్మవారి ఫోటోని అయితే పక్కనైతే పెట్టానండి. మళ్ళీ గంధం బొట్లు అయితే పెట్టాలి. ఇందాక తీసుకున్న అష్టలక్ష్మి చెంబు ఉంది కదా, అందులో కొద్దిగా అక్షింతలు, చిల్లర కాయిను, అలానే పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేసుకుని పక్కనైతే పెట్టాను. ఇంకా మా చెట్టున పూచిన పువ్వులండి. అలాగే ఈ శారీ వచ్చేసి నేను పూజ దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అమ్మవారికి గంధంతో అయితే బొట్టు అయితే పెడుతున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల అయితే చాలా మంచిదండి. గంధం బొట్లు అయితే ఎక్కువైతే పెట్టుకుంటున్నాను ఫోటోలకి. ఇక్కడ ఇంకా అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఇప్పుడు కుంకుమ అయితే పెట్టుకురావాలి. ఇదిగోండి అమ్మవారి పటాన్ని అయితే రెడీ చేసేసాను. నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ పూజ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటున్నానండి. అప్పటి నుంచి కూడా ఈ ఫోటోని వాడతాను. ఇక్కడ ఇంకా మేము తీసి తెచ్చుకున్న పువ్వులు, అలాగే కొన్ని పువ్వుల రేకలు అయితే మిగిలాయి, పీట మీద అయితే వేద్దామని ఇవన్నీ కూడా ఇప్పుడైతే వేస్తున్నాను. నేనైతే మొన్న వీడియోలో చెప్పానండి, పువ్వులు అనేది అయితే ఎప్పుడు చింపను, ఉన్న రేకలనే ఇలా అయితే వేసుకుంటాను. అయితే నైటు దండ అయితే కట్టేసి ఉంచారు అమ్మవారికి. చామంతి పూలు అయితే చాలా ఎక్కువ రేట్ అండి. ఉన్న వాటిలోనే ఇలా అయితే సదురుకుని చేసుకున్నాము. ఇంకా మరీ రేట్లు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి. బంగారానికి మించి అయితే ఉన్నాయండి చామంతి పూలు రేట్లు. ఇంక ఇలా ఇవన్నీ కూడా ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను పూజకి సంబంధించి. ఇంకా మేము తెచ్చుకున్న పువ్వులే కాకుండా చెట్టుకున్న పువ్వులు, అలాగే కలవ పువ్వులు కూడా తెచ్చుకుని ఒక పక్కనైతే పెట్టాను. ఇది వచ్చేసి అమ్మవారికి వెనకాల బ్యాక్ డ్రాప్ కింద అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఇలా 2 మామిడాకులు మడత పెట్టి మధ్యలో ఒక గులాబీ లేదంటే ఒక చామంతి, అలా అవి 5 ఇవి 5 అయితే చేసుకుని పిన్ అయితే కొట్టేసామండి మధ్యలో ఫ్లవర్కి. ఇంక ఇవన్నీ కూడా మేము అక్కడ డెకరేషన్ చేయడానికి అయితే తీసుకున్నాము. ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాము. మాకైతే అమ్మవారి ఫోటో పైన ఎటు కాకుండా ప్లేస్ అయితే ఉంటుందండి. అందుకే సింపుల్గా అవొక 5 ఇవొక 5 తీసుకుని మళ్ళీ ప్లెయిన్ మామిడాకులు అయితే తీసుకుని ఇక్కడ బల్లకి పైన అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాము. అమ్మవారి ఫోటో అయితే పెట్టి అయితే చూసాము. ఇంకా ఇలా మామిడాకులకి 2x స్టిక్కర్ అయితే వేసి ఇలా చేస్తున్నామండి మాకున్నంతట్లో. ఇంక ఇది వచ్చేసి కొబ్బరికాయ తీసుకున్నాను కలసం మీదకి. ఇలాగా పసుపు కుంకుమ అయితే రాసి బొట్లు అవి పెట్టుకుని ఇలా కలసం మీద అయితే నేను పెట్టేసి అయితే ఉంచాను. దీనికి ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే పెట్టాలండి కలసంకి. ఇక్కడ ఇంకొచ్చేసి విఘ్నేశ్వరుని అయితే రెడీ చేస్తున్నానండి. అంటే మనం పూజకు ముందుగా ఇవన్నీ కూడా చేసుకుని ఉంచుకుంటే పూజలో ఏది పెట్టుకున్నాము ఏది పెట్టుకోలేదో అన్నీ కూడా ఒక దుక్కున ఉంటే మనకి కొంచెం ఒక ఐడియా అన్నది వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ నేను విఘ్నేశ్వరుని చేసేసుకుని అయితే ఉంచుకున్నాను. పూజ దగ్గరికి అక్షతలు అయితే నిండుకున్నాయి. కొద్దిగా పసుపు, అలానే ఆవు నెయ్యి, బియ్యం అయితే వేసుకుని అక్షతలు అయితే కలుపుకున్నాను. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మి చెంబు అయితే ఉంది కదండి, ముందుగా అందులో నేను ఒక చిల్లర పైసా, కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు అయితే వేసుకుని ఇలా కలసం మీదకి కొబ్బరికాయ పెడతాం కదా, కింద మామిడి రబ్బలు అయితే పెట్టుకుని పైన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఇంక నేను బ్లౌజ్ పీస్ అయితే రెడీ చేస్తున్నాను అమ్మవారికి. ఇలా అయితే పెట్టేసుకున్నానండి కొబ్బరికాయ మీద. నేను ఎప్పుడు కూడా ఇలానే పెట్టుకుంటాను. అమ్మకు కూడా నేను ఇలానే రెడీ చేసి అయితే ఇచ్చేదాన్ని.
ఇంకా మనం అమ్మవారి రూపం కింద భావిస్తాం కాబట్టి ఇలా బొట్టు అయితే పెట్టేశాను. ఇంకా పైన అయితే ఒక చామంతి పువ్వు కూడా పెట్టేశానండి. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా మనం పెట్టుకోవాల్సిన గాజులు ఒక 12 అయితే ఉంటాయి కదా, అందులో 6 అయితే నేను అమ్మవారికి వేసి మిగతా 6 కూడా నేను పూజ దగ్గర అయితే పెట్టుకున్నాను. ఉన్న వాళ్ళైతే 12 ఇక్కడే పెట్టేసుకుని మళ్ళీ వేరేగా అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే అలా 2 సకాల కింద అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా అమ్మవారిని అయితే పెట్టేశాను. కలసం పెట్టే ముందు కొద్దిగా ఇక్కడ కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. ఇంక ఇలా బియ్యం వేసుకున్న దగ్గర కలసం అనేది అయితే పెట్టుకోవాలండి. ఇంకా నేను ఇక్కడ అదే చేస్తున్నాను. కొద్దిగా బియ్యం అయితే తీసుకుని మనం కలసం ఎక్కడ పెడతామో అక్కడైతే వేసుకుని ఇలా అయితే సదురుతున్నాను. అంటే ఎత్తు పల్లాల కింద అయితే ఉంటుందని చెప్పి. అలాగే పసుపు విఘ్నేశుని కూడా ఒక మూలకైతే పెడుతున్నానండి. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశుని అయితే పూజించాలి కాబట్టి విఘ్నేశుడిని అయితే అక్కడైతే పెట్టేసుకున్నాను. ఇంకెక్కడ ఇస్త్రాకైతే వేసుకుని అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి అయితే పెడుతున్నానండి. అత్తమ్మ అయితే అన్నీ చేసి ఇచ్చేశారు. నేనైతే ఏమీ చేయలేదు, మొత్తం అన్నీ అయితే అత్తమ్మే చేశారండి. పూజా రూమ్ ఒకటే నేనైతే చూసుకున్నాను. అన్నీ కూడా డెకరేషన్ సర్ది పెట్టుకోవడం ఇవన్నీ కూడా. ఇక్కడ ఇంకా ఇన్ని కుడుములని అయితే లెక్క అయితే ఉంటుంది కదా, అలా కుడుములు అయితే పెట్టుకుని పూజ కాడకు అన్నీ కూడా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. అరటి పళ్ళస్తం అయితే మధ్యలో పెట్టుకున్నానండి. అలాగే నాకున్న నగలు ఇవన్నీ కూడా అక్కడైతే పెట్టుకున్నాను. ఇంకా నేను రీసెంట్గా బొందు అయితే చేయించుకున్నాను. అది కూడా నేను అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. మామూలుగా అయితే రూపులు అయితే కొనుక్కుంటారండి. నాకైతే ఇంకా ఎలాగ బొందు అయితే చేయించారు కాబట్టి ఆ బొందే నేను పూజ దగ్గర అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అయిన 3వ రోజుని బొందు అయితే గుచ్చుకోవాలి. ఇంకా ఇలా అయితే రెడీ అయిందండి. ఒకసారి అయితే చూసుకుంటున్నాను అన్నీ పెట్టుకున్నానా లేదా అనేసి. ఇంకెక్కడ బుక్ కూడా తీసేసి అయితే ఒక పక్కన పెట్టానండి. బుక్ అయితే నేనే చదువుకుని నేనే పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఇలా అన్నీ కూడా ఒక దుక్కును పెట్టేసుకుని పూజకైతే కూర్చుంటున్నాను. పూజ అంటే ఇంకా ఏదో ఒకటి అయితే మర్చిపోతాం కదా. ఇక్కడ నేను తోరణాలు అయితే మర్చిపోయానండి. మళ్ళీ గుర్తొచ్చి ఒకటేమో నేనైతే కట్టుకున్నాను, ఇంకోటి వచ్చేసి మనం వాయనం ఇస్తాం కదా వాళ్ళకైతే కట్టానండి. వాయనం అయితే నేను మా చిన్నమ్మకైతే ఇస్తాను, మా అత్తగారు పెద్ద మరదలకి. ఇంకెక్కడ తాంబూలం అయితే పెట్టేసి ఇలా ఫ్రూట్స్, గాజులు, జాకెట్ ముక్క ఇలా అన్నీ కూడా రెడీ చేసి అయితే ఉంచాము. ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా అయిపోయినాయండి, పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అక్కడైతే ఒక పక్కన అత్తమ్మ అయితే చేసుకుంటున్నారు, ఇక్కడైతే నేనైతే చేసుకుంటున్నాను. మొన్న అయితే ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, సిల్వర్ లక్ష్మీదేవిని పెట్టుకుని అయితే అత్తమ్మ చేసుకుంటారని. మామూలు శుక్రవారం కిందే చేసుకుంటారండి. అత్తమ్మ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోరు. ఇంక నేనైతే చేసుకుంటాను, నన్ను అయితే చేసుకోమని అయితే చెప్పారని చెప్పి అప్పటి నుంచి కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను. ఇంకెలా వెండి వేకత్తులు అయితే పెట్టుకుని అందులో 3 ఒత్తులు అయితే వేసుకుని ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. వెండి వస్తువులనే కాదండి, ఎందులో చేసినా కూడా అమ్మవారు పెడుతున్నాను. ఇది వరకు అలాగా అందులో నుంచి వచ్చిన వాళ్ళమే కదా మనందరం కూడా, వెండి రాగి అనే భేదం అయితే ఏముండదు. ఇక్కడ ఇంకా కొద్దిగా మనీ ఉంటే దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చిల్లర అయితే ఉంటుంది కదా, చిల్లర కూడా పెట్టుకున్నాను. ఇంకెలా ఒక పక్కన అత్తమ్మ ఒక పక్కన నేను పూజ అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ ఇంకా మొదలు పెడుతున్నాను పూజ అనేది. ముందుగా ఉదకం అయితే తీసుకుంటాం కదా, తర్వాత దీపారాధన అయితే చేసుకుని ఇలా పూజ అయితే శ్రావణ మాసం అన్నా శ్రావణ శుక్రవారం అన్నా మన ఆడవాళ్ళకి సంబంధించిన పూజ కాబట్టి అన్నీ కూడా ఉన్నంతట్లో నిండుగా పెట్టుకుని అయితే పూజ అనేది చేసుకోవాలని అయితే అనుకుంటామండి. నా చిన్నప్పుడైతే అమ్మ రూపాయి పెట్టుకునేది, అలానే కొత్త చీర ఇవన్నీ కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకునేది. ఇప్పుడు ఉండగా ఉండగా అందరం కూడా ఒక స్టేజ్ కంటూ వస్తాం కదా, అందుకని చెప్పి ఇంకా రూపాయనే కాదు ఏదైనా గోల్డ్ వస్తువు కూడా కొనేసుకుని పూజ దగ్గర అయితే పెట్టుకుంటున్నారండి. అలా అందరూ కూడా ఎవరికి ఉన్నంతట్లో వాళ్ళైతే పెట్టుకుని పూజ అనేది అయితే చేసుకుంటాము. ఆ లక్ష్మీదేవి అందరినీ కూడా చల్లగా అయితే చూడాలి. ఇంకెలా పూజ అనేది అయితే చేస్తున్నాను, కలసానికి అయితే చేస్తున్నానండి. విఘ్నేశ్వరుడి పూజ అయితే అయిపోయింది, అలానే మనం కలసానికి కూడా అయితే చేసుకోవాలి కదా.
ఇంకా అలా అయితే చేసుకుంటున్నాను. ఇంకా బుక్కు నేనే చదువుకుని పూజ నేనే చేసుకునేటప్పటికి కొంచెం టైం అయితే పట్టింది. ఇక్కడ ఇంక నేను రీసెంట్గా కాదు, ఈ పూజ కంటే ముందు ఇయర్ పూజకైతే ఇలాగా ఇవైతే తీసుకున్నానండి. వెండి పువ్వులు, రూపనే కాదు ఏ వస్తువైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి పూజకి. అలా నేను ఒక్కో ఏడు ఒక్కో వస్తువు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అమ్మవారి ఎదుట వెండి కంచం అయితే పెట్టుకుని ఒక్కో నామానికి అంటే 108కి 108 పువ్వులతో పూజ అనేది అయితే చేసుకున్నాను. నా మ్యారేజ్ అయితే ఆగస్టులో అయ్యిందండి. ఇంకా ఆగస్టులో అవటం వల్ల వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అయితే కుదరలేదు. ఇంకా రెండోది చేసుకోకూడదు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అలా ఇంకా 3వ సంవత్సరాన్ని అనుకుంటా చేసుకున్నాను. ఫస్ట్ది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే చేసుకున్నాను. మిగతావన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నానండి. అంటే మా ఇంట్లో చేసుకున్నాను. ఇంకా అలా అప్పటి నుంచి కూడా ఇక్కడే చేసుకుంటాను. ఇలా వెండి పూలతో పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అయితే అనిపించింది. అంటే ఎప్పుడూ ఒకేలా ఉన్నాం కదా, అప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చామని అయితే అనుకుంటానండి. ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. నేనే చదువుకుని నేనే చేసుకోవడం వల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ముందు రోజు రాజమండ్రి నుంచి ట్రావెల్ చేయడం వల్ల కొద్దిగా లేట్గా అయితే లేచాను. అత్తమ్మ అయితే నాకంటే ముందు లేచి కిచెన్లో పనులు అయితే చూసుకున్నారండి. ఇంక నేను లేచినప్పటికీ 6 అయితే అయిపోయింది. అప్పటికే లేచి ఇంకా తలారా స్నానం అయితే చేసి దేవుడి రూమ్లో అన్నీ కూడా ఇలా సర్దుకుని అయితే ఉంచుకుని పూజ అనేది అయితే మొదలు పెట్టుకున్నాను. ఇంకా చిన్నమ్మకి వాయనం ఇవ్వాలి కాబట్టి చిన్నమ్మను కూడా రమ్మని అయితే చెప్పానండి. చిన్నమ్మ అయితే పూజ కంప్లీట్ అయినప్పటికైతే వస్తానని అయితే అన్నారు. ఇంక ఇలా వెండి పూలతో పూజ అనేది అయితే ఇలా అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇంకా బంగారం అయితే చూపిస్తున్నాను. ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే పెట్టుకుంటాం కదా, అలానే నేను కలసానికి కూడా నాకున్నంతట్లో నేనైతే అమ్మవారిని అయితే అలా రెడీ చేసుకున్నాను. ఇంక ఇలా పలహారాలన్నీ కూడా చూపిస్తున్నానండి. మనం చేసుకున్నవన్నీ కూడా ఇలా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం కదా. నేనైతే కథలో ఏముందో అదైతే చేస్తూ పూజ అయితే చేసుకుంటాను. అలానే తాంబూలం అయితే పెట్టేశాను. ఇంకిక్కడ తోరణ గ్రంథి పూజ అయితే ఉంటుంది కదా, తోరణానికి అయితే పూజ అయితే చేసుకోవాలి. ఇంకిక్కడ తోరణం అయితే ఉంది కదా, దానికైతే పూజ అయితే చేసేసానండి. ఇంక అత్తమ్మ అయితే పూజ మధ్యలో తోరణం అయితే కడుతున్నారు. ఇంక ఇలా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అగరత్తులు ఇవన్నీ అయితే చూపించేశానండి. ఇప్పుడు ఇంకా అమ్మవారి కథ అయితే చదువుతున్నాను. కథ చదివే ముందు కొద్దిగా అక్షతలు పువ్వులు అయితే తీసుకుంటాం కదా, కథ అయిపోయిన తర్వాత అక్కడైతే ఆ పువ్వులు అక్షతలు అయితే వేసేసుకోవాలి. ఇంకెలా నేను అంతా అయిపోయాక ఇలా తాంబూలం అయితే పెట్టేశాను. ఇందాక పెట్టింది వినాయకుడికి అండి, ఇది వచ్చేసి అమ్మవారికి. ఇలా తాంబూలం అయితే సమర్పించేశాను. ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇంకా నాకు వచ్చిన హారతి పాట అయితే పాడుకుని హారతి అయితే ఇస్తున్నాను లక్ష్మీదేవికి. ఇదండి నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను. డిప్సీ అయితే ఏడిపించేస్తుంది అయితే అనుకున్నాను, కానీ మావయ్య గారు అయితే చూసుకున్నారు. ఇలా డెకరేషన్ అయితే చేశానండి. అంటే నాకు తోచినంత మట్టికి అలా అయితే చేసుకున్నాను. నేను లేచిందే లేటు, ఇంకా ఉన్న టైంలోనే అలా అయితే పెట్టుకున్నాను. ఇంక ఇదండి ఇలా అయితే పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారు చూసారా భలే చక్కగా అయితే ఉన్నారు. ఇంకా నా పూజ అనేది శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ చేసుకున్న పూజ అది కూడా మీకైతే చూపిస్తున్నాను. ఫైనల్గా మా దేవుడి రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకా పూజ అనేది అయిపోయింది కదా, డిప్సీని అయితే తీసుకురమ్మన్నానండి. లాస్ట్లో అక్షతలు అయితే వేసుకుని దండం అయితే పెట్టుకుంటుందని. మామూలుగా కూర్చుంటే నాతో పాటు తను కూడా చేసేస్తానైతే అని ఏడ్చేది, కానీ మావయ్య గారు చూసుకోవడం వల్ల పూజ మధ్యలోకి అయితే రాలేదండి.
ఇంక ఇలా నేను పూజ అనేది అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీయమని అయితే చెప్పానండి, వీడియో అయితే తీస్తున్నారు. ఇంకా డిప్సీ అయితే వచ్చింది. డిప్సీ అయితే కొద్దిగా అక్షతలు అయితే వేసి తనకు వచ్చిన శుక్లాంబరధరం అయితే పాడి పూజ అనేది అయితే చేసుకుంది. ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మంత్రాలు హారతి ఇవన్నీ కూడా అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా చదివేశాను. అంటే మనం పాడుకునే హారతి వేరు, అక్కడ ఇచ్చే హారతి వేరు కదండి, అలా అయితే పాడుకున్నాను. ఇక్కడ ఇంకా డిప్సీ గారి దండాలు అయితే పూర్తయిపోయాయి. ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఇంకా చిన్నమ్మ రావాలండి, చిన్నమ్మ వస్తే తనకి తాంబూలం అయితే ఇచ్చేయచ్చు. ఈ లోగాలో నేను కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే తమ్ముళ్ళకి ఫోటోలు అయితే కావాలి కదా. ఇంక ఈ మ్యాట్ వచ్చేసి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను కదండి, ఆ గోల్డ్ షాప్లో అయితే ఇచ్చారు. అందరికీ కూడా మ్యాట్లు అయితే ఇస్తున్నారు పండగని చెప్పి. ఇంకా చిన్నమ్మకి వాయినం కూడా రెడీ అయితే చేసేసాను. ఇంకా భోజనం వచ్చేసి కొబ్బరన్నం, అంటే అత్తసరన్నం అండి, మేము కొబ్బరన్నం కూడా అయితే అంటాము. అలాగే పచ్చి పులుసు. ఇంక ఈ పచ్చి పులుసు అయితే తెలిసిందే కదా, వంకాయని పచ్చిమిర్చిని కాల్చి ఇలా అయితే చేస్తారండి రసం కింద, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంక నేను ఫైనల్గా అయితే అన్నీ వడ్డించుకుని అయితే భోజనం అయితే చేస్తున్నాను. అప్పటికే టైము 1:15 అయితే అవుతుంది. పూజ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే 2 అవ్వకుండా అయితే భోజనం అయితే చేయాలి, అదే ఫలితం అయితే ఉంటుందంటండి. ఇక్కడ ఇంకా బెల్లం పౌడర్ వేసుకుని కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని ఇలా నా భోజనం అయితే కంప్లీట్ అయితే చేసేసాను. ఇదండి నా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయితే కంప్లీట్ అయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.